బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలుసు. మన బ్రెయిన్లో నర్వ్ సెల్స్ ఉంటాయి. అవన్నీ మన థాట్, ఎమోషన్, బిహేవియర్, మూవ్మెంట్ అండ్ సెన్సేషన్ని కంట్రోల్ చేస్తాయి. ఒక కాంప్లికేటెడ్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ని బాడీకి కనెక్ట్ చేస్తుంది. అందువల్ల విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్లో మన బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ పాస్ అవుతుంది. ఇది చెప్పడానికి కాదు ఈ వీడియోలో మన బ్రెయిన్ అసలు ఎలా ఆలోచిస్తుంది, మన బ్రెయిన్ ఒక ఇన్ఫర్మేషన్ని ఎలా గుర్తుంచుకుంటుంది, ఎలా మన బ్రెయిన్కి స్ట్రెస్ పెరుగుతుంది, వాటిని మనం ఎలా దాటి గెలవచ్చు అనే విషయాలను ఈరోజు చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం జాన్ మెడినా రాసిన బ్రెయిన్ రూల్స్ అనే పుస్తకంలోని 12 ప్రిన్సిపల్స్ ఫర్ సర్వైవింగ్ అండ్ థ్రైవింగ్ ఎట్ వర్క్, హోమ్ అండ్ స్కూల్ గురించి తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, బ్రెయిన్ పవర్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్కి మన మెంటల్ అలర్ట్నెస్కి చాలా మంచి రిలేషన్ ఉంది. దీని మీద చాలా మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఏ మనిషి అయితే ఫిజికల్గా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారో వారికి మెంటల్ అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. మెమరీ, రీజనింగ్, అటెన్షన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి ఏరియాల్లో వీళ్ళు ఆలోచించే విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఫేస్ చేయని కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసే ఆలోచనలు వీళ్ళకి కొంచెం ఫాస్ట్గా వస్తాయి. అది ఎలా కుదురుతుందంటే వీళ్ళకి వచ్చిన కొత్త ప్రాబ్లంకి రిలేట్ చేస్తూ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసిన పాత ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారో వీళ్ళ బ్రెయిన్ వీళ్ళకి చెప్తుంది. ఈ కొత్త ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అవ్వచ్చు అని ఇస్తుంది. ఈ థింకింగ్ క్యాపబిలిటీ రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రూల్ నెంబర్ 2, మన బ్రెయిన్కి మనుగడ ముఖ్యం. సర్వైవల్ అనేదే మనిషి లక్షణం. అండ్ ఆల్సో మన బ్రెయిన్ కూడా ఎక్కువగా ఆలోచించేది సర్వైవల్ గురించే. అసలు మన బ్రెయిన్ అనేదే సర్వైవల్ ఆర్గన్. మనకి బాగా చలి వేస్తే ఫ్యాన్ ఆపేస్తాం, ఏదైనా కప్పుకొని పడుకుంటాం. అలాగే బాగా వేడిగా ఉంటే ఏసీ వేసుకుంటాం. ఈ ప్రపంచం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏమీ స్ట్రాంగెస్ట్ స్పీసీస్ కాదు. మనకన్నా చాలా జంతువులు బలమైనవి. కానీ మనకున్న బ్రెయిన్ మనల్ని స్ట్రాంగెస్ట్గా మార్చింది. సో ఒకటి గుర్తుంచుకోండి, స్ట్రాంగెస్ట్ బ్రెయిన్స్ డూ సర్వైవ్, నాట్ ద స్ట్రాంగెస్ట్ బాడీస్. మనం అసలు రిలేషన్స్ మెయింటైన్ చేసేదే సర్వైవల్ కోసం అని చెప్పి ఈ పుస్తక రచయిత అంటున్నారు. ఎందుకంటే మనం కలిసి ఉంటేనే ఎక్కువ కాలం ఉండగలం. ఇది మన బ్రెయిన్కి తెలుసు. అండ్ ఒక క్లాస్ రూమ్లో కూడా మన బ్రెయిన్ సర్వైవల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. మనకి ఎవరైనా టీచర్ మీద ఎక్కువగా భయం ఉన్నా మనకి ఆ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరి బ్రెయిన్స్ వేరువేరు. మనం ఏదైనా నేర్చుకునే కొద్దీ మన బ్రెయిన్లో గ్రోత్ ఉంటుంది. అండ్ అది ప్రతిసారి రీవైర్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్